రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందులతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, టీటీడీ జేఈఓ, ఇన్ఛార్జ్ సిబిఎస్ఓ, తిరుపతి ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి రోజున గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకొని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రతి గ్యాలరీకి ఇన్ఛార్జితో పాటు అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని కోరారు. ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరియు బాధ్యతాయుతంగా అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చేయాల్సిన, చేయకూడని పనులు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా భక్తులకు సేవలు అందించాలన్నారు. చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. 4 మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా రథసప్తమికి 3500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చర్చించి సూక్ష్మ, స్థూల స్థాయిలలో సంబంధిత స్కిల్డ్ ఆన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించుకొని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలు అయినా విజయవంతం అవుతాయన్నారు. గ్యాలరీలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఏదైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలు అందించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు, పోలీసు, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన పద్ధతిలో సమయానుసారంగా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఏవిఎస్ఓ మణికంఠ చందోలు మాట్లాడుతూ మాడవీధుల్లో, గ్యాలరీలో అత్యవసర పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక, మెడికల్ టీంలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులు, పోలీస్, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్మాడ స్ట్రీట్ సార్. నమో వెంకటేశాయ సార్. వెస్ట్మాడ స్ట్రీట్ సార్ లాస్ట్ టైం కూడా కొంచెం స్టాఫ్ డిప్యుటేషన్ స్టాఫ్ పోస్ట్ చేసిన వాళ్ళని లోపల డ్యూటీస్కి వచ్చే సమయంలో కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు సార్. వాళ్ళని లోపల పర్మిట్ చేయడానికి మన ఐడి కార్డులు చూపించినా సరే కొంతమందిని పంపించడానికి కొంచెం ఇబ్బంది అయితే జరిగింది సార్. అది అదేవిధంగా 10 o'clock నుంచి ఉంటారు సార్. 10 o'clock సార్ పొద్దున్నుంచి ఉంటారు సార్. దాని టైం ఇచ్చాం. పొద్దున్న 8 o'clock నుంచి ఉంటారు సార్. చక్రస్నానం అయ్యేంత వరకు ఉంటారు సార్. 8 o'clock ఈవినింగ్ వర్క్ సార్. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను నార్త్ సైడ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ను. ఈ ముఖ్యంగా చక్రస్నానం జరిగే టైంలో వీడియో కెమెరాలతోటి మన మీడియా మిత్రులు అంతా పైకి ఎక్కేసి వీడియో చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఆ టైంలో ఎస్కార్ట్ ఇస్తారు, వాళ్ళతో పాటు మన వాళ్ళు కూడా ఉంటారు. మనము చాలా చక్కగా మెనూనంతా కూడా ప్లాన్ చేసుకున్నాము. ఈ మెనూ టైం టు టైం ఏమి ఇవ్వాలి అన్నది మనం మార్నింగ్ 5 AM to 6 AM బాదం మిల్క్, కాఫీ సర్వీస్ చేస్తాము. తర్వాత 6 AM నుంచి 9 AM దాకా మనము పొంగల్ కానీ లేక ఉప్మా కానీ సర్వ్ చేస్తాము 4 మోడల్ స్ట్రీట్స్లో. తర్వాత 10 to 11 ఆ ప్రాంతంలో మనము టమోటా రైసు, అలాగే మనము సాంబార్ రైసు, అలాగే స్వీట్ చక్కెర పొంగల్ కూడా మనం
సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎస్పీ మాట్లాడతారు. సో థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చాలా విజయవంతంగా ఒక ప్లాన్ ప్రకారము చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా ఏదో పై స్థాయిలో బ్రాడ్గా చేయకుండా మైక్రో లెవెల్ ప్లాన్, అంటే ప్రతి అధికారి కూడా సిబ్బంది కూడా ఏమి చేయాలి అనేది క్లియర్గా చెప్పడం, వాళ్ళ డ్యూటీ అది చెప్పడం అది చేస్తున్నాము. ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము. కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే టీమ్ అప్రోచ్. అంటే అందరూ అధికారులు కూడా ఒక టీంలా పనిచేయాలి. ఎలా అయితే పై స్థాయిలో ఒక టీంలాగా పనిచేస్తున్నామో అది కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఇప్పుడు అధికారుల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ మాడ స్ట్రీట్లో గ్యాలరీస్ 62 ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వేసాము. ఏ బ్యాచ్ వేసాము, బి బ్యాచ్ వేసాము, దానికి ఇన్ఛార్జ్ని పెట్టాము. తర్వాత క్యాటరింగ్ నుంచి ఎవరుంటారు, హెల్త్ నుంచి ఎవరుంటారు, సెక్యూరిటీ నుంచి ఎవరుంటారు, ఎలక్ట్రికల్ నుంచి ఎవరుంటారు, మెడికల్ నుంచి ఎవరుంటారు, శ్రీవారి సేవకులు ఎవరుంటారు, ఇవన్నీ కూడా శ్రీవారి సేవకుల సెల్ నుంచి ఎవరుంటారు, ఇవన్నీ కూడా అక్కడ పేరు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో వీళ్ళు ఒక టీంలా పనిచేయాలి అనేది ముందు నుంచి చెప్తున్నాం. కానీ దీంట్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. టీంలా పనిచేయడం అనే దాంట్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీంలో పోలీసు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ మీకు ఇచ్చిన ఆ బుక్లెట్లో పోలీస్ నుంచి ఎవరున్నారనేది ఇంకా ఆ డ్యూటీ అలాట్మెంట్ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆ కన్సర్న్డ్ పోలీస్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆ పోలీసు నుంచి విజిలెన్స్ నుంచి ఎవరున్నారు అవి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది పోలీసు నుంచి చూసుకుంటారు, విజిలెన్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తారు, అదంతా బాగానే ఉంది, కరెక్టే. కానీ కోఆర్డినేషన్ అనేది ముఖ్యం. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడము, కోఆర్డినేట్ చేయడము. ప్రతి మెంబరు కూడా ఎవరో ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా డిజాస్టరు అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా టీంలో ఉన్న మెంబర్కి కూడా ఎవరికి కాల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇమ్మీడియట్ రియాక్షన్లో అనేది కొంత తేడా వస్తుంది. ఒక్కొక్కసారి సెకండ్స్ మినిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం, ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం. డాక్టర్ అక్కడే ఉంటాడు, అంబులెన్స్ కూడా అక్కడే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయరు. సో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ ఒకే చోట, టీం అంటే ఒకే చోట ఉండాలని లేదు. ఫిజికల్గా వేరే చోట కొంచెం దూరంలో ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ టీం కింద లేదని కాదు. ఇమ్మీడియట్గా ఫోన్ చేయాలి, ఇన్ఫామ్ చేయాలి. కొన్ని చోట్ల ఆ గ్యాప్ అనేది అబ్జర్వ్ చేసాం. ఆ టీమ్ అప్రోచ్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. టీమ్ అప్రోచ్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ పోలీసుకి సంబంధించిన టీమ్ అప్రోచ్ అనేది దాంట్లో గ్యాప్ కనిపిస్తుంది. దానివల్ల కొంతమంది అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే అన్ని విషయాలు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది. క్యాటరింగ్ కానీ, హెల్త్ కానీ, ఎలక్ట్రికల్, మెడికల్, శ్రీవారి సేవ, పోలీసు, విజిలెన్స్, ఇవి ప్లస్ ప్రోటోకాల్. నమో వెంకటేశాయ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మనందరికీ తెలుసు, మనందరం కూడా ఒక కామన్ కాజ్, ఒక కామన్ యాక్టివిటీ కోసం ఈరోజు ఇక్కడ అసెంబుల్ అయ్యాము. ద కామన్ యాక్టివిటీ, కామన్ ఫెస్టివల్ ఈజ్ మనకి 4వ తారీఖు జరుగుతుంది. ఈ 4వ తారీఖు జరిగే ఫెస్టివల్కి మీరందరికి కూడా ఇప్పటికే అనేక రకాలుగా బ్రీఫ్ చేయడం జరిగింది. సీనియర్ లెవెల్లో చాలాసార్లు మీట్ కావడం జరిగింది. అలానే చాలాసార్లు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము. అలానే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్కి అనుగుణంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా
చేశాం. 2 రకాలైన ప్లానింగ్ చేశాం. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అంటే మీకు ఐడియా ఉంది. మ్యాక్రో లెవెల్లో ఓవరాల్గా ఎలా కండక్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత మెషినరీ కావాలి, ఎంత స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంతమంది అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఇది మ్యాక్రో లెవెల్లో మనం ప్లానింగ్ చేస్తాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయటంతో పాటు మొత్తం రోడ్ మ్యాప్ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది. సపోజ్ అన్నదానం ఒక 2 లక్షల మంది చేయాలి, మ్యాక్రో లెవెల్లో మనం డెసిషన్ తీసుకుంటాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి ఈ 2 లక్షల మందికి చేయాలంటే ఎంతమంది స్కిల్డ్ పీపుల్ కావాలి, అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంత నూనెది కొనాలి, ఎంత బెల్లం కొనాలి, ఎంత రైస్ కొనాలి, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఏ టైం కల్లా రెడీ ఉండాలి, ఏ టయానికి షిఫ్ట్ చేయాలి, ఏ టైంలో అక్కడ పెట్టుకోవాలి, ఇదంతా మైక్రో లెవెల్ ప్లానింగ్. సో మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్తో పాటు మైక్రో లెవెల్ ప్లాన్ కూడా డిస్కస్ చేశాము, ప్లానింగ్ చేశాము, రూట్ మ్యాప్ చేశాము, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్గా డిఫైన్ చేయటం జరిగింది. బట్ ఇప్పుడు ఒక పెండింగ్ ఉంది, ఒకటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్లో ఉండే ప్రధానమైన ప్రాబ్లం అక్వింటెన్సీ. ఒకరికొకరు తెలియపోవటం వల్ల ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటా కూర్చుంటాం. అతను నాకంటే గొప్పవాడా, అతని డిపార్ట్మెంట్ అతను గొప్ప, నా డిపార్ట్మెంట్కి నేను గొప్ప, అతని రూల్స్ ఆర్ డిఫరెంట్, మై రూల్స్ ఆర్ డిఫరెంట్, ఇలా చాలా చెప్పలేనివి, మనం డిఫైన్ చేయలేని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీ హ్యావ్ బీన్ ప్రాబ్లమ్ సఫరింగ్ విత్ వేరియస్ డెఫిషియన్సీస్ జనరల్గా ఉంటాయి హ్యూమన్ సైకాలజీలో. అందువల్ల మనం చాలాసార్లు బయటికి కనిపించినంత మంచి వాళ్ళం కాము. సో దానివల్ల మనకి ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి ప్రధానంగా ఏంటంటే మనం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, మీరందరూ కూడా ఒకేసారి పనిచేయబోతున్నారు. ఇందాక సార్ ఈవో గారు రీడ్ చేశారు. శానిటేషన్ వాళ్ళు, లేకపోతే అన్నదానం వాళ్ళు కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, హెల్త్ వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ మాడా స్ట్రీట్లో పోస్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, ఇలా దాదాపు చాలామంది ఒక సెక్టార్లో పనిచేయబోతారు. ఒకే ప్లేస్లో మనందరం కూడా పనిచేయబోతున్న సందర్భంలో మనందరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని ఉంటే ఎప్పుడు కూడా, అందుకే నౌన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు. సో తెలిసినోడు డెవిల్ అయినా పర్లేదు, వీ కెన్ వర్క్ బికాజ్ వీ నో అబౌట్ హిజ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. అన్నోనాడు గాడ్ అవుతాడో ఇంకా అంతకంటే ఏమవుతాడో మనకు తెలియదు. అందుకనే వెరీ పాపులర్ ప్రోవర్బ్ అనమాట. మీరందరూ అక్కడ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీరేం చేయబోతున్నారు అనేది జస్ట్ లీవ్ ఇట్ అబౌట్ యువర్ పొజిషన్స్ అండ్ పొజిషన్ ఇన్ అఫీషియల్ హైరార్కీ, అది వదిలేసేయండి. జస్ట్ టాక్ టు దెమ్, గెట్ ది అక్వింటెన్స్. అందరూ కూడా ఆ ప్లేస్లో మీరందరూ 5-6 మంది 6 మంది పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా, ఒక టీమ్గా, సార్ ఇందా చెప్పాడు, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ మీరు చాలా ఎలాబొరేట్గా, డీటెయిల్డ్గా అందరినీ మోటివేట్ చేసే విధంగా, అంత రైట్ డైరెక్షన్లో వర్క్ చేసే విధంగా అన్ని సూచనలు చేశారు సార్. పోలీస్ సైడ్ నుంచి ఈసారి లాస్ట్ టైం కంటే కూడా మనం డబుల్ ఫోర్స్ పెట్టి చేస్తున్నాము. అయితే అందరూ అనేది ఏంటంటే ఫోర్స్ ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డిప్లాయ్ చేసిన ఫోర్సు, పనిచేసే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేస్తున్నారు అనేదే మన సక్సెస్కి దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దాకా సార్ చెప్పింది కూడా దాని మీదే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, పోలీసు వారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, లేకపోతే టీటీడీ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కానీ మనందరి యొక్క ధ్యేయం ఒకటే. ఆ రోజు జరిగే ప్రోగ్రాం అందరూ కూడా నిబద్ధతతో చేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అయ్యేట్లు చేయటమే అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. కంప్లీట్గా మాడవీధుల్లో కానీ, గ్యాలరీస్లో కానీ ఎవరైతే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఏ గేటు ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, దీని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఎవరైతే గ్యాలరీస్లో మరియు మాడవీధుల్లో ఉంటారో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కంప్లీట్గా కోఆపరేట్ చేయమని నా ప్రార్థన.
రెండవది ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్ని కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు. ఇలానే కాకుండా ఫైర్కి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్ దగ్గరలో ఉంటారు. ఇప్పుడు మాడవీధుల్లో 2 బ్యాటరీ కార్లలో కూడా మెడికల్ సిబ్బంది ఉంటారు. అలానే మాడవీధులు గ్యాలరీస్ బయట కూడా మనము ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా, సేవకులు కానీ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా అక్కడ ఉండే విజిలెన్స్ స్టాఫ్తో మాట్లాడితే అక్కడి నుంచి మనం రెస్క్యూ చేస్తాం. ఆ పర్సన్ని అక్కడి నుంచి తీసుకొని అతనికి లోకల్గా ట్రీట్మెంట్ సరిపోతుందా లేదంటే బయటికి తీసుకొని వెళ్ళాలా, దగ్గరలో అంబులెన్స్ ఎక్కడ ఉంది అనేది కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మూడవది గ్యాలరీస్లో ఫిల్ అయ్యేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా విజిలెన్స్ స్టాఫ్తో కనుక కోఆర్డినేట్ చేసుకుంటే ప్రతి వాహనం వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సమయం ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా గ్యాలరీ కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే మనకి 1,50,000 మంది అదే సమయంలో ఉంటారు కాబట్టి దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్తో మీరు కంప్లీట్గా కోఆర్డినేట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం తలెత్తకుండా మనం స్మూత్గా కండక్ట్ చేసుకోవచ్చండి.